హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 31 డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ నిఫ్టీలో చూస్తే మార్నింగ్ మనమైతే గ్యాప్ డౌన్ని చూసాము కదా. అండ్ గ్యాప్ డౌన్ అయింది. నిఫ్టీలో మనమైతే కాస్త ట్రెండ్ నెగిటివిటీని చూసాము. అండ్ కాకపోతే మనకి మళ్ళీ పర్టికులర్గా ఎంట్రీ ఏం రాలేదండి, ఎందుకంటే నిన్నటి నుండి మనం ఆల్రెడీ సెల్ సైడ్ ఎంట్రీలోనే ఉన్నాం కదా. సో మళ్ళీ మనకి పర్టికులర్గా సెల్ ఎంట్రీ అయితే ఏం రాలేదు. అండ్ ఈ సెల్ ఎంట్రీలో మన 3 టార్గెట్స్ అయితే హిట్ అయిపోయాయి. అండ్ తర్వాత చూస్తే నిఫ్టీ 23,700 లెవెల్కి రాగానే అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయిందండి. అండ్ ఇక్కడ నుండి నియర్లీ 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా 10:45 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చిందండి. అండ్ ఇక్కడ నుండి చూస్తే నియర్లీ 98 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది నిఫ్టీ, ఓకేనా. అండ్ అలాగే చూస్తే నిఫ్టీ 23,900 లెవెల్కి వెళ్ళగానే అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా 12:25 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ మీరు 12:30 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా నియర్లీ 200 పాయింట్స్ ఫాల్ అయితే మీరు క్యాప్చర్ చేసేవాళ్ళు, ఓకేనా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,531 నుండి 23,498. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,456 నుండి 23,408. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,343 నుండి 23,321 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 23,677 నుండి 23,708. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,798 నుండి 23,820 వరకు ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,925 నుండి 23,945 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మార్నింగ్ మనమైతే గ్యాప్ డౌన్ని చూసాము. అండ్ పర్టికులర్గా అయితే మనకు సెల్ ఎంట్రీ ఏం రాలేదండి, ఎందుకంటే ప్రీవియస్ డే మార్కెట్ అంటే 27 డిసెంబర్ రోజే మనకైతే సెల్ ఎంట్రీ ఉంది. అండ్ ఆ సెల్ ఎంట్రీ మనకి కంటిన్యూ అయిపోయింది. అండ్ చూస్తే 10:05 క్యాండిల్కి మనకైతే బై ఎంట్రీ వచ్చింది. అండ్ అక్కడ నుండి బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా హైయర్ సైడ్ వెళ్తూనే ఉంది. అండ్ బై ఎంట్రీ తర్వాత నియర్లీ 580 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో హైయర్ సైడ్ మూమెంట్ని చూసామండి, ఓకేనా. సో ఇలా ఇక్కడ ఎంట్రీ తీసుకునే వాళ్ళకైతే నియర్లీ 500+ పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే వాళ్ళు. సో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే 52,000 లెవెల్ రీచ్ అయిందో అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉందండి. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 12:25 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ ఈ సెల్ ఎంట్రీ తర్వాత మీరు ఒకవేళ 12:30 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా నియర్లీ 870 పాయింట్స్ మనం డౌన్ఫాల్ని అయితే చూసాము. సో ఈ సపోర్ట్ లెవెల్ వరకు అనుకున్నా నియర్లీ అయితే మీరు 800+ పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 50,772 నుండి 50,665. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,356 నుండి 50,249. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,068 నుండి 49,981 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 51,865 నుండి 51,975. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,189 నుండి 52,370 రేంజ్లో ఉంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.